హాయ్ అండి, ఇది 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ పార్ట్ అవ్వాలని కోరుకుందాం. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేకాడికి కొంచెం లెంత్ అవుతుంది అంతే. ఓకే, ప్రీవియస్ పార్ట్లో ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెల్లో లోపల పార్ట్స్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ సెల్. ఫస్ట్ సెల్ యొక్క పార్ట్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి సెల్ మెంబ్రేన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెల్ మెంబ్రేన్ అనేది అన్నిటికీ ఉంటాయి. సెల్ వాల్ వచ్చి బ్యాక్టీరియాకి మరియు ప్లాంట్ సెల్కి మాత్రం ఉంటుంది అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ a cell are సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ సెల్కి షేప్ ఇస్తుంది అని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సెల్. సెల్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇది సెల్ అనుకుంటే సెల్ మెంబ్రేన్, దీని చుట్టూ ఉన్న సెల్ మెంబ్రేన్, తర్వాత న్యూక్లియస్, సైటోప్లాజం, న్యూక్లియస్ తర్వాత సైటోప్లాజం. ఈ మూడు అనేది సెల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్స్ అనమాట. ఏంటంటే సెల్ మెంబ్రేన్, సైటోప్లాజము, న్యూక్లియస్. సెల్ మెంబ్రేన్ సైటోప్లాజం, న్యూక్లియస్. ఈ మూడు అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ అన్నమాట. ద సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ది సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అంటే సెల్ మెంబ్రేన్ చేత కప్పబడి ఉంటుంది. ఏంటి? న్యూక్లియస్, సైటోప్లాజం. ఓకే, ఆల్సో కాల్డ్ ది ప్లాస్మా మెంబ్రేన్. సో దీన్ని సెల్ మెంబ్రేన్తో పాటు ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాం. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. అంటే సెల్ మెంబ్రేన్ ఫస్ట్ సెల్ కూడా లోపల ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసింది కాబట్టి సెల్ మెంబ్రేన్ అంటాం. ఇక్కడ సైటోప్లాజం, న్యూక్లియస్ కూడా కవర్ చేస్తుంది కాబట్టి దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాం అన్నమాట. మెంబ్రేన్ రెండు ఒకటే. సెల్ మెంబ్రేన్ అన్న ప్లాస్మా మెంబ్రేన్ అన్న, సెల్ వాల్ అనేది వేరే. ద సెల్ మెంబ్రేన్ సపరేట్ సెల్ ఫ్రమ్ one another and also the cell from the surrounded media. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఒక సెల్ని ఇంకొక సెల్ని సపరేట్గా ఉంచడానికి యూస్ అవుతుంది. అండ్ ఆల్సో ది సెల్ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియా. దాని చుట్టూ ఉన్న వాటి నుంచి సపరేట్ చేయడానికి కూడా సెల్ మెంబ్రేన్ అనేది యూస్ అవుతుంది. యూసెస్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అనమాట. ఏంటి? ఒకదాని నుంచి ఇంకొకటి సపరేట్ చేయడానికి, సరౌండింగ్ నుంచి సెల్ని సపరేట్ చేయడానికి యూస్ అయ్యేది సెల్ మెంబ్రేన్. ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్, మనం ఏం చెప్పుకున్నాం? ప్లాస్మా మెంబ్రేన్ ఈక్వల్స్ టు సెల్ మెంబ్రేన్ కదా. ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ porous and allows the movement of substances or materials both inward and outward. సెల్ మెంబ్రేన్ ఈక్వల్స్ టు ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పుకున్నాం కదా. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది పోర్స్, బొక్కలు ఉంటాయి వీటికి. ఇదేం చేస్తుందంటే ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్. ఇందులో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా,
దీని లోపల ఉండేవి బయట పోవడానికి, బయట ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ అవసరమైనవి లోపల రావడానికి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, యాక్టివిటీ చూద్దాం ఇదేదో. In order to observe the basic components of a cell, take an onion pulp, remove the targeting covering. You can easily separate this from the fleshy white layers of the bulb with the help of the forceps or even with your hands. You can also break the onion bulb and separate out thin layers. Place a small piece of thin onion peel in a drop of water on a cloth side. The thin layer can be cut into smaller pieces with the help of a blade or forceps. Add a drop of methylene blue solution to the layer. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇవంతా జస్ట్ మనం మైక్రోస్కోప్ కింద ఆనియన్ పీల్ని పెట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే వాటర్తో పాటు ఏమైనా ఇచ్చేయాలి అనమాట. మెథైలైన్ బ్లూ సొల్యూషన్ టు ది లేయర్. ఇప్పుడు నేను దేంతో రాస్తున్నా, బ్లూ పెన్తో. మెత్తగా ఉండే బ్లూ అని గుర్తుపెట్టుకోండి. మెథైలైన్ బ్లూ సొల్యూషన్ టు ది లేయర్. జస్ట్ ఇమాజిన్, ఒక ఆనియన్ ఉంది, అది బ్లూ కలర్లో పట్టుకుంటే చాలా మెత్తగా ఉంది. అలా ఇమాజిన్ చేసుకోండి, బాగా గుర్తుంటుంది. అండ్ ప్లేస్ ఏ బ్లూ సొల్యూషన్ టు ది లేయర్ అండ్ ప్లేస్ ఏ కవర్ స్లిప్ ఆన్ ఇట్. మనకి ఇప్పుడు ఇలా ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ థిన్ లేయర్ని పెట్టేసి దాని మీద కవర్ చేసి ఇంకొక ఇది పెడతామన్నమాట. దాన్ని కవర్ స్లిప్ అంటారు. While placing the cover slip, ensure that there are no air bubbles under the cover slip. దీని కింద ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఉండేట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్జర్వ్ ది సైడ్స్ అండర్ ది మైక్రోస్కోప్ కింద పెట్టి సైడ్స్ అన్ని నీట్గా చూసుకోవాలి. డ్రా అండ్ లేబుల్. యూ మే కంపేర్ ఇట్ విత్ figure 1.5. One point six. Where is 1.5? Okay, sorry. ఇక్కడ ఇలా ఉందా, చేయండి. ఇలానే ఉంటుంది. మెథైలైన్ బ్లూ సొల్యూషన్. The boundary of an onion cell is the boundary of the onion cell is the cell membrane. ఇప్పుడు ఇది ఆనియన్ అనుకుంటే బౌండరీ అనేది సెల్ మెంబ్రెయిన్. కవర్డ్ బై అనదర్ థిక్ కవరింగ్ కాల్డ్ ది సెల్ వాల్. ఇది ప్లాంట్కి సంబంధించిందే కదా, కాబట్టి ఇక్కడ సెల్ వాల్. It's cell membrane, cell wall. The central dense round body in the center is called the nucleus. Round ఉండేది nucleus. The jelly-like substance between the nucleus and the cell membrane is called, or plasma membrane is called the cytoplasm. For protection, I want to know why plant cells need cell wall.
ప్లాంట్ సెల్ ఎందుకు సెల్ వాల్ కావాలంటే ఇప్పుడు న్యూక్లియస్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సెల్ వాల్, రిజిడిటీ, ప్రొటెక్షన్, ఇక్కడ న్యూక్లియస్, సైటోప్లాజం కూడా ఉంటుంది అనమాట. యూ హ్యావ్ లెర్న్ ఎర్లియర్ దట్ ద సెల్ మెంబ్రేన్, ఇది సెల్ మెంబ్రేన్, in the addition to the cell membrane there is a outer thick layer in a cells of the plants called the cell wall. రైట్, మనం ముందుగా చెప్పుకున్నాం కదా. దిస్ అడిషనల్ లేయర్ సరౌండింగ్ ది సెల్ membrane is required by plants for protection. Plant cells need protection against వేరియేషన్స్ ఇన్ ది టెంపరేచర్. దేని నుంచి ప్రొటెక్షన్ కోసం? సెల్ మెంబ్రేన్ తర్వాత సెల్ వాల్ ఉంటుంది ప్లాంట్ సెల్స్కి. అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ది టెంపరేచర్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హై విండ్ స్పీడ్, గాలి ఫుల్ గాలి వస్తుంది కదా ఒక్కొక్కసారి, అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్, ఎక్కువ మంచు కాలం అలాంటి టైంలో ఎక్కువ చల్లగా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఆఫ్ మాయిశ్చర్ ఎక్సెట్రా. సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, హై విండ్ స్పీడ్ ఉంటుంది ఒక్కొక్కసారి, అట్మాస్ఫియర్ ఆఫ్ మాయిశ్చర్. వీటన్నిటి నుంచి దాని లోపల సెల్ వాల్, సెల్ మెంబ్రేన్, న్యూక్లియస్ సైటో ఇవన్నీ ప్రొటెక్ట్ అవ్వడానికి ప్లాంట్స్కి సెల్ వాల్ కూడా ఉంటుంది, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ది they are exposed to these variations because they cannot move. ఇప్పుడు అనిమల్స్ అంటే కొంచెం ఎక్కువ ఎండగా ఉన్నిందంటే చెట్టు కిందకి వెళ్ళిపోతాయి నీడకి, ఎక్కువ చలిగా ఉన్నిందంటే వెచ్చగా ఉండే చెట్టుకి వెళ్తాయి, అలా ఉంటుంది. కానీ ప్లాంట్స్ మూవ్ అవ్వలేవు కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఎక్కడైతే అది జర్మినేట్ అవుతుందో అక్కడే ఇంకా పెద్ద ప్లాంట్ అయిపోయిందంటే ఇంకా మూవ్ అవ్వదు. సో ఈ అట్మాస్ఫియరిక్ వేరియేషన్స్ మొత్తం కంట్రోల్ చేసుకోవడానికి సెల్ మెంబ్రేన్ తర్వాత సెల్ వాల్ ఉంటుంది దేనికి? ప్లాంట్కి. They are exposed to these variations because they cannot move. Cells can be observed in the leaf peel of Tradescantia, ఎలోడియా ఆర్ రోయిన్. ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్లో మనం సెల్స్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. సెల్స్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది లీఫ్ పీల్స్. లీఫ్ని పీల్ చేస్తే వాటిపైన ఒక తోలులో ఉంటుంది, దాన్ని తీస్తే సెల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ప్లాంట్స్లో అంటే ట్రేడ్ గుర్తుపెట్టుకోండి, ఏ ప్లాంట్ గుర్తుపెట్టుకోవడానికి. ట్రేడ్ అంటే ఏంటి? వ్యాపారం అన్నట్లు అలా వస్తుంది కదా. ట్రేడ్, ఎలోడియా, రోయు. ట్రేడ్ అంటే వ్యాపారం, వర్తకం, ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం. ఎలోడియా ట్రేడ్ చేయాలంటే వెళ్ళాలి. రోడ్ల మీద అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సెల్స్ మనం వీటి మీద అబ్జర్వ్ చేస్తాం. ట్రేడ్ చేయాలి అంటే వెళ్ళాలి, దేని మీద? రోడ్డు మీద. అలా వీటి మీద మనం సెల్స్ని అబ్జర్వ్ చేస్తాం. యూ కెన్ ప్రిపేర్ ఏ స్లైడ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆనియన్లో మిథైల్ బ్లూ వేసి మనం సెల్స్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఒక స్లైడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. పహేలి ఆస్క్ పోజో ఇఫ్
హీ కెన్ ఆల్సో అబ్జర్వ్ అనిమల్ సెల్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చా ఇలా ప్లాంట్స్ లాగా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఏంటో చూసేద్దాం ఒకసారి. టేక్ ఏ క్లీన్ టూత్పిక్. ఇక్కడ పహేలీ భోజనం అడిగింది కదా, అనిమల్స్లో కూడా సెల్స్ని అబ్జర్వ్ చేయించాలి. దానికి టేక్ ఏ క్లీన్ టూత్పిక్, నీట్గా ఉన్న ఒక టూత్పిక్ని తీసుకోండి. ఆర్ ఏ మ్యాచ్ స్టిక్ విత్ ది టిప్ బ్రోకెన్. ఇలా మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, దీన్ని బ్రేక్ చేసేసి ఇలా ఉండే ఈ పాట్ని తీసుకోవాలి. స్క్రాప్ ఇన్సైడ్ యువర్ చీక్ వితౌట్ హర్టింగ్ ఇట్. చీక్ అంటే మన పుక్కు ఉంటుంది కదా, లోపల మౌత్ లోపల జస్ట్ ఇలా స్క్రాచ్ చేయండి. మీకు బ్లడ్లో వచ్చేసి రక్తాలు చిందిచ్చి అలా కాదు, జస్ట్ ఇలా లైట్గా హర్ట్ అవ్వకుండా, మీకు నొప్పి కలగకుండా. ప్లేస్ ఇట్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. దాన్ని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్లో దాన్ని వేయండి. ఆన్ ఏ గ్లాస్ లైట్, ఒక గ్లాస్ లైట్ పెట్టి అది ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి అందులో ఆ టూత్పిక్లో మిర్చికి నుంచి తీశారు కదా వాటిని వేయండి. ప్లేస్ ఇట్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఏ గ్లాస్ లైట్. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ అయోడిన్ అండ్ ప్లేస్ ఏ కవర్ స్లిప్ ఓవర్ ఇట్. దీంతో అక్కడ మనకి ఆనియన్ పీల్లో అయితే ఏం యాడ్ చేసినాం, మిథైల్ బ్లూ యాడ్ చేసినాం. మిథైల్ బ్లూ సొల్యూషన్ టు ది లేయర్. ఇక్కడ అయోడిన్ యాడ్ చేస్తాం. ఇక్కడ అనుకోండి, జస్ట్ ఇమాజిన్ గుర్తుపెట్టుకోవడానికి, చీక్లో నుంచి లోపల నుంచి తీసాం కాబట్టి అది కొంచెం హర్ట్ అయి బ్లీడింగ్ వచ్చిందనుకో, మనం అయ్యో అంటాం నొప్పికి. అలా గుర్తుపెట్టుకోండి. అయోడిన్ అండ్ ప్లేస్ ఏ కవర్ స్లిప్ ఓవర్ ఇట్. ఆల్టర్నేటివ్లీ యాడ్ 1 to 2 drops ఆఫ్ మిథైల్ బ్లూ సొల్యూషన్. అది అయోడిన్ లేదంటే దానికి ఆల్టర్నేట్గా 1 or 2, దీనికి కూడా సేమ్ ఆనియన్కి వేసినట్టే మిథైల్ బ్లూ సొల్యూషన్ యాడ్ చేయాలి. మిథైల్ బ్లూ సొల్యూషన్. అబ్జర్వ్ ఇట్ అండర్ ది మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయండి. యూ మే నోటీస్ సెవరల్ సెల్స్ ఇన్ ది స్క్రాప్డ్ మెటీరియల్. మీరు చీక్లో నుంచి స్క్రాప్ చేస్తున్నారు కదా, దాంతో నుంచి సెవరల్ సెల్స్, చాలా సెల్స్ని అబ్జర్వ్ చేస్తారనమాట. యూ కెన్ ఐడెంటిఫై ది సెల్ మెంబ్రెయిన్. దీనికి మన హ్యూమన్స్ కాదు కాబట్టి సెల్ మెంబ్రెయిన్ మాత్రం ఉంటుంది, సెల్ వాల్ ఉండదు. స్క్రాప్డ్ మెటీరియల్ యూ కెన్ ఐడెంటిఫై ది సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ మాత్రం అబ్జర్వ్ చేస్తాం. ద సైటోప్లాజం అండ్ ఆల్సో సెల్ మెంబ్రెయిన్ మాత్రం అబ్జర్వ్ చేస్తాము. తర్వాత ద సైటోప్లాజం అబ్జర్వ్ చేస్తాం, న్యూక్లియస్ని కూడా అబ్జర్వ్ చేస్తాం. ఈ మూడే కదా మనకి హ్యూమన్స్కి ఉండేది. సెల్ వాల్ అనేది ప్లాంట్స్కి, బ్యాక్టీరియాకి మాత్రం ఉంటుంది. ద సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ది అనిమల్స్. ఓకే, అంతే అండి. ఇది అయిపోయిందంటే ఫస్ట్ లెసన్ అయిపోయినట్టే. ఇంకా ఒక 10 to 20 minutes పట్టుద్దేమో, చూద్దాం. హ్యూమన్ చీక్ సెల్స్ మనం స్క్రాప్ చేసాం కదా చీక్ నుంచి, ఆ సెల్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది న్యూక్లియస్, ఇది మధ్యలో ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా సైటోప్లాజం. ఇక్కడ ఉంది కదా, ఇది సెల్ మెంబ్రెయిన్. హియర్ సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియస్. ఓకే, ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనమాట. ఇది సైటోప్లాజం, ఇది
సారీ, ఇది న్యూక్లియస్ మెంబ్రెయిన్, ఇది న్యూక్లియస్, ఇది సెల్ మెంబ్రెయిన్, ఇది సైటోప్లాజం. ఇక్కడ డిఫరెంట్ దగ్గర ఇచ్చారు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, మనం ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ గురించి తెలుసుకున్నాం కదా. ఎందుకు యూస్ అవుతుంది, ఒక సెల్కి ఇంకో సెల్కి టచ్ లేకుండా ఉండడానికి, డిఫరెన్షియేషన్ చేయడానికి, తర్వాత బయట ఉన్నది లోపల రానికుండా ఉండడానికి సెల్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్కి పోర్స్ కూడా ఉంటాయి. ఏదైనా అవసరమైతే లోపలికి రావచ్చు, బయట నుంచి లోపలికి పోవచ్చు. అలా ఇప్పుడు సైటోప్లాజం గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్. జెల్లులా ఉంటుంది అన్నమాట. మన గమ్ ఉంటుంది కదా, జెల్లీస్ కూడా మనం తింటాం కదా, స్ట్రాబెర్రీ అలాంటివి, అలా ఉంటుంది అన్నమాట. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ బిట్వీన్, వేటి మధ్యలో ఉంటుంది అంటే న్యూక్లియస్, సెల్ మెంబ్రెయిన్ అన్నమాట. ఈ రెండింటి మధ్య ఉండే జెల్లీ లైక్ స్ట్రక్చర్ సైటోప్లాజం. చూద్దాం. ద సెల్ మెంబ్రెయిన్ అంటది చూడండి, సెల్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియస్ మధ్యలో ఉన్నది సైటోప్లాజం. వేరియస్ అదర్ కాంపోనెంట్స్ of the cells are present in the cytoplasm. Various other components. Okay, ఒక నిమిషం. The cell membrane అనేది న్యూక్లియస్కి సెల్ మెంబ్రెయిన్కి మధ్యలో సైటోప్లాజం అనేది ఉంటుంది. వేరియస్ అదర్ కాంపౌండ్స్ ఆర్ ఆర్గనల్స్ ఆఫ్ ది సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో ఇంకా వేరే సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఈ సైటోప్లాజంలో ప్రజెంట్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ సైటోప్లాజంలో ఉండే వేరే సెల్ ఆర్గనల్స్ ఏది అంటే మైటోకాండ్రియా. మనకి తెలుసు కదా ఇలా ఉంటుంది, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. మైటోకాండ్రియా, గోల్గి బాడీస్, రైబోజోమ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ నెక్స్ట్ మనకు వస్తాయి. వాటి గురించి డీప్గా తెలుసుకుందాం. You will learn about them in later classes. Okay. Nucleus. సైటోప్లాజం గురించి చదివాము. సెల్ మెంబ్రెయిన్ గురించి, సెల్ వాల్ గురించి అయింది, సెల్ మెంబ్రెయిన్ గురించి అయింది, సైటోప్లాజం గురించి అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి న్యూక్లియస్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది లివింగ్ సెల్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండ్ మిడ్ పాయింట్ ఏది అంటే న్యూక్లియస్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది లివింగ్ సెల్. It is generally spherical and located in the center of the cell. ఇది సెల్ అనుకుంటే ఇందులో ఈ సెల్లో మిడిల్లో ఉంటుంది. ఇది సెల్లో మిడిల్లో న్యూక్లియస్, ఇది సెల్ మెంబ్రెయిన్, ఇది సెల్ వాల్. ఈ న్యూక్లియస్కి ఈ సెల్ మెంబ్రెయిన్కి మధ్యలో అక్కడంతా సైటోప్లాజం ఉంటుంది అన్నమాట. న్యూక్లియస్ generally located in the center of the cell. It can be stained and seen easily with the help of the microscope. ఈ న్యూక్లియస్ని ఇంత చిన్నగా ఉంటుంది కదా, మనం ఎలా చూడగలము అంటే మనం ముందు చూసుకున్నాం కదా, ఏదైనా ఒక ఆర్గానిజంలో సెల్లో
క్లియర్గా చూడాలి, సెల్ లోపల ఉన్నవి క్లియర్గా చూడాలి అంటే స్టెయిన్స్ ఆర్ డై కలర్స్ వేస్తాం వాటికి, అవి క్లియర్గా కనిపించడానికి అలా అన్నమాట. The help of microscope, it can be stained and seen easily with the help of microscope. Nucleus is separated from the cytoplasm by the membrane called the nuclear membrane. ఈ న్యూక్లియస్ కొని ఒక మెంబ్రెయిన్ కనిపించట్లేదు. న్యూక్లియస్ కానీ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనేది న్యూక్లియస్ని సెల్ని సపరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. న్యూక్లియస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది సైటోప్లాజం. ఈ న్యూక్లియస్ లోపల సైటోప్లాజం ఉంటుంది. ఈ సెల్ మెంబ్రెయిన్కి మధ్యలో మొత్తం సైటోప్లాజం ఉంటుంది. న్యూక్లియస్ లోపల సైటోప్లాజం ఉండదు. ఈ న్యూక్లియస్ లోపల సైటోప్లాజం ఉండదు. ఇక్కడ సెల్ ఉంది కదా, సెల్ నుంచి సెల్ మెంబ్రెయిన్ వరకు మొత్తం సైటోప్లాజం ఉంటుంది. కానీ న్యూక్లియస్ లోపల మాత్రం సైటోప్లాజం ఉండదు. అలా ఏది ప్రొటెక్ట్ చేస్తుంటుంది అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ అన్నమాట. దిస్ మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్ అండ్ allows the movement of the materials. This nucleus membrane is also porous. ఈ సెల్ మెంబ్రెయిన్ ఎలాగైతే పోరస్ న్యూక్లియస్ మెంబ్రెయిన్ కూడా అలాగే పోరస్, అంటే పోర్స్ ఉంటాయన్నమాట, హోల్స్, పోరస్, అండ్ allows the movement of materials between the cytoplasm and the inside the న్యూక్లియస్ లోపల ఉండేది బయట ఉన్న సైటోప్లాజంలో మెటీరియల్స్. సైటోప్లాజం రాదు సెల్ లోపలికి, ఇది జెల్లీ లైక్ కదా, కాబట్టి ఎంటర్ అవ్వదు అంత ఈజీగా. ఈ సైటోప్లాజంలో ఉండే మెటీరియల్స్ ఏది గోల్గి అపరేటస్, మైటోకాండ్రియా, ఈ మెటీరియల్స్ ఈ న్యూక్లియస్ లోపల ఉన్నవి బయటికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. పోర్స్, న్యూక్లియస్ మెంబర్కి ఉన్న పోర్స్. Nucleus with a microscope of higher magnification. మైక్రోస్కోప్ యొక్క హయ్యర్ మ్యాగ్నిఫికేషన్తో we can see the smallest special body in the న్యూక్లియస్ లోపల ఉన్న చాలా చిన్నగా ఉన్న వాటిని కానీ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ లెన్స్తో చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ది న్యూక్లియస్ లోపల ఉండేవి ఏంటి అంటే న్యూక్లియోలస్. న్యూక్లియస్ లోపల హయ్యర్ మ్యాగ్నిఫైడ్ మైక్రోస్కోప్స్తో చూడగలిగేవి ఏది అంటే న్యూక్లియోలస్ అనమాట. న్యూక్లియోలస్. ఇన్ అడిషన్ న్యూక్లియస్ కంటైన్ న్యూక్లియస్, నాట్ న్యూక్లియోలస్. న్యూక్లియస్ ఇదంటే ఇది న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల ఉండేది న్యూక్లియోలస్. ఈ న్యూక్లియస్తో పాటు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. న్యూక్లియస్ కంటైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కావాలి. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటామంటే
క్రోమోజోమ్స్ అంటామన్నమాట. దీస్ క్రోమోజోమ్స్ క్యారీ మనకు తెలుసు ఫస్ట్ న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్తో పాటు క్రోమోజోమ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. దీస్ chromosomes carry the genes and help in inheritance or transfer of the characters from the parents to the offspring. జీన్స్ ఏం చేస్తుంది, పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వాళ్ళ చిల్డ్రన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ద క్రోమోజోమ్స్ కెన్ బి సీన్ ఓన్లీ వెన్ ది సెల్ డివైడ్స్. ఇప్పుడు ఇది సెల్ కదా, సెల్ డివైడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనము క్రోమోజోమ్ని చూడగలం, ఇంకెప్పుడు చూడలేం. క్రోమోజోమ్స్ మనం ఎప్పుడు న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్తో పాటు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ది జీన్స్ ఆర్ క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ని మనం ఎప్పుడు చూడగలము అంటే సెల్ ఇలా డివైడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనం క్రోమోజోమ్స్ చూడగలం, ఇంకెప్పుడు చూడలేం. ఓకే, జీన్స్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇది ఇప్పటికే 30 minutes అయిపోయింది.